శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శివాయ గురవే నమః. హర హర శంకర జయ జయ శంకర. కంచి శంకర కామాక్షి శంకర. కంచి పరమాచార్య లీలలు. కురుక్షేత్ర దర్శనం, స్వామి స్మరణం. 1967 సంవత్సరంలో విజయవాడ నుండి వెలువడే ఆంధ్రప్రభలో వారం వారం శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి ఉపన్యాసాలు ప్రకటిస్తూ ఉండేవారు. మేము ఉపన్యాసాలు చదువుతూ వచ్చాము. ఆ తరుణంలో మా కుమార్తె అకాల మరణం, మా రెండవ కుమారుని అనారోగ్యం కారణంగా మా దంపతులకు మనశ్శాంతి లేకపోయింది. కుమారుని జాడ్యం ఫలానా అని నిర్ణయించలేకపోయాము. అందుచేత ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో రోగ నిర్ణయం చేయించుకుందామనుకున్నాము. ఢిల్లీ వెళ్లే ముందు శ్రీ కంచి శంకరాచార్యుల వారి దర్శనం చేద్దామని మాకు కోరిక కలిగింది. నరసరావుపేట సమీపంలో శ్రీ స్వామివారిని దర్శించాము. సుమారు 45 నిమిషాలు శ్రీవారితో గడిపాము. మేము వైద్య పరీక్షకై కుమారుని ఢిల్లీ తీసుకు వెళుతున్నామని చెప్పగానే మహాస్వామి వారు ముందు కురుక్షేత్రం వెళ్లి దేవుని దర్శించండి అని ఆదేశించారు. అదేవిధంగా కురుక్షేత్రం పోయి దేవుని దర్శించాము. ఆ తరువాత ఢిల్లీ వెళ్లి మెడికల్ సైన్సెస్ లో పిల్లవానిని పరీక్ష చేయించాము. మా కుమారునికి ఏ జబ్బు లేదని ఇన్స్టిట్యూట్ వారు నిర్ణయించారు. కొండంత బరువుతో కుంగిపోతూ ఢిల్లీకి వెళ్లిన మాకు ఎంతో మనశ్శాంతి కలిగింది. అది మొదలుకొని మా కుమారుడు నేటి వరకు ఆరోగ్యంగా ఉన్నాడు. మాకు జీవితంలో ఎప్పుడూ ఏ సమస్యలు వచ్చినా శ్రీవారి దర్శనం చేస్తాము. వారి దర్శనం వల్ల మాకు కలిగే ఆనందాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. ఇప్పుడు మేము ప్రతిదినం అదమం ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి అయినా స్వామిని స్మరించకుండా ఉండలేము. అంతేకాదు, అప్పటి నుండి నేను ఏ రోగికి శస్త్రచికిత్స చేసినా స్వామిని స్మరించి చికిత్స ప్రారంభిస్తాను. డాక్టర్ పిన్నమనేని వెంకటేశ్వరరావు గారు. హర హర శంకర జయ జయ శంకర. కంచి శంకర కామాక్షి శంకర. శివభక్తి మోటివేషనల్ స్పీచ్ వీక్షకులందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి. ఓం నమః శివాయ.